ఆ స్వరం నీలి మేఘాలను కరిగిస్తుంది. ఆ గానం జగాన్ని ఊయలలోగిస్తుంది. గాలి కెరటాలతో దోబూచులాడుతుంది. ఏ దివిలోనో విరిసిన పారిజాత పుష్పాల పరిమళాల్ని మన ముంగిటకు తెస్తుంది. ఆ గానంలో గున్నమావిడి కొమ్మమించి కూసే గండుకోయిల తీయదనం, ముచ్చట గొలిపే ముద్దుమాటల మురిపం, సిరిమల్లెల నవ్వుల ప్రవాహం, వెన్నెల రాత్రుల్ని వెలిగించే ఏకాంతం, ఆకుల గుసగుసలు అన్నీ వినిపిస్తాయి. ప్రపంచం మునివాకిట మోకరిల్లిన సంగీత ప్రియులను తన సుమధుర స్వరరాగాల పల్లకిలో ఊయలలోకిస్తున్న ఆ మహిమాన్విత మంత్రముగ్ధ గళమే ఎస్ జానకి. చరాచర సృష్టి స్థితిలైన సరిగమలను సర్వాలంకార భూషితంగా తనలో ఇముడ్చుకున్న సిస్లా జానకి గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించారు. 6 అక్కా చెల్లెల మధ్య అతి గారాబంగా బాల్యాన్ని గడిపారు. ఆ పాటల పేటికి బడి అంటే తెలీదు. చిరుప్రాయం నుంచే రేడియో ఆమె ప్రియ నెచ్చరి. అందులో వచ్చే లతా మంగేష్కర్, ఆశా భోన్స్లే పాటలు ఆమె లేత కంఠంలో మృదువుగా ప్రతిధ్వనించేవి. తండ్రి శ్రీరామ్మూర్తి ఆయుర్వేద వైద్యులు. ఆయనకు తరచూ బదిలీలు కావటంతో జానకి బాల్యం కొంతకాలం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోనూ, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోనూ గడిచింది. అక్కడి గోదావరి పరవళ్లకు జానకి స్వరం తోడయ్యేది, పాటలుగా ఉరకలెత్తేది. చిన్నప్పుడు నాకు 3-4 ఏళ్ళు ఉండేప్పుడే నన్ను అందరూ వాళ్ళ ఇళ్ళకి ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు పాటలు పాడించుకోవడానికి. ఫ్యాన్స్ అనమాట. పాడించుకొని ఎంత బాగా పాడుతున్నదని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. తర్వాత మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు నాకు 10 ఏళ్ళు వచ్చినాక మా అమ్మ బలవంతంగా నాకు ఇష్టం ఉండేది కాదు యాక్చువల్గా సంగీతం నేర్చుకోవడం. ఎప్పుడు చూసినా ఈ సినిమా పాటలు, లతా మంగేష్కర్ పాటలు అవి పాడడం అదే పిచ్చి అనమాట. కానీ బలవంతం చేసి ఒక టీచర్ దగ్గరికి పంపించింది. 1 సంవత్సరమే. పైడి స్వామి గారని నాదస్వర విద్వాన్, ఆయన సంగీతం నేర్పారు. నగుమోము కీర్తనతోనే మొదలుపెట్టారు. అట్లా ఆ సంవత్సరం అంతే. ఆ సంవత్సరం కూడా తినకుండా ఆయన పోయినారు. ఇంట్లో సాధన చేసేవాళ్ళం కాదు, పాడుకునేదాన్ని కాదు, ఏం లేదు. కానీ మా అక్కయ్య నేను కచేరీలే చేసేవాళ్ళం క్లాసికల్. ఆ రోజుల్లో రాజమండ్రిలో క్రాంతి కళామండలి పేరుతో ఓ సంస్థ ఉండేది. ఆ సంస్థ తరఫున జానకి వేదికలు ఎక్కడం ఆరంభించారు. చిన్నతనం నుంచి భయము బెరుకు ఎరుగని జానకి జంకు గొంకు లేకుండా ఎన్నెన్నో సినిమా పాటల్ని నోరారా పాడేవారు. చాలామంది వెనుక నుంచి రికార్డు వేస్తున్నారేమోనని అనుమానించే స్థాయిలో ఆమె గానం సాగేది. జానకి శిఖరారోహణ ప్రారంభమైన తొలినాళ్లలోనే ఆమె తల్లి కన్నుమూశారు. దాంతో హైదరాబాద్లోని అక్కయ్య దగ్గరకు వచ్చేశారు. హైదరాబాద్లో మా అమ్మ పోయిన తర్వాత మా బావగారింట్లో ఉండేవాళ్ళం. అక్కడ ఉండగా నేను కొన్ని ప్రోగ్రాంలు చేసా. అక్కడ లైట్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్, రేడియోలో వాటిలో కూడా కొంత కాంపిటీషన్స్ అవి వెళ్ళాను అనమాట. అప్పుడు నేను ప్రోగ్రాంలు పాడుతుంటే మా మామగారు విన్నారు, చంద్రశేఖరం గారు, మోనో యాక్టర్. ఆయన రకరకాలుగా నెహ్రూ, గాంధీ లివింగ్ పర్సనాలిటీస్ తనే సొంతంగా మేకప్ చేసుకుని ఆ స్టేజ్లో అపీరెన్స్ అనమాట. ఈ 2-3 నిమిషాల్లో గ్యాప్ ఉంటుంది కనుక ఒక పాట నాకు ఆ గ్యాప్లో పాడితే బాగుంటుందని ఆయన అడిగారు. ఆ టైంలో మా ఆయన ఏం చేశాడంటే, అప్పుడు ఇంకా పెళ్లి కాలేదు, ఏంటి అసలు ఇంత గ్రేట్ సింగర్, వరల్డ్ ఫేమస్ అవ్వాల్సిన సింగరు, నీ ప్రోగ్రాంలో నువ్వు మేకప్ మార్చుకొచ్చే లోపల ఒక పాట పాడించుకోవడం అసలు ఇదేమన్నా సమంజసంగా ఉందా, అస్సలు బాగలేదు ఇది, నువ్వు సినిమా ఫీల్డ్ కన్నా ఇంట్రడ్యూస్ చేస్తే గ్రేట్ సింగర్ అవుతుంది అని చెప్పాడు. దాంతో ఏవిఎం స్టూడియోకి ఉత్తరం రాశారు మామగారు. ఏవిఎం స్టూడియో నుంచి వెంటనే లెటర్ వచ్చింది ఆడిషన్కి రమ్మని. సరే బయలుదేరి మెడ్రాస్ వచ్చాం. వాళ్ళు ఆడిషన్కి చాలా పొంగిపోయినారు. చెట్టియారు వాళ్ళు స్టాఫ్ ఆర్టిస్ట్గా చేర్చుకున్నారు. ఓసారి దర్శకులు వి రామచంద్రరావు గారితో కలిసి జానకి ప్రముఖ సంగీత దర్శకుడు టి చలపతిరావును కలవడానికి వారింటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన నిద్రపోతుండడంతో సహాయకులు ఆమెను ఓ పాట పాడమని అడిగారు. అడగటమే ఆలస్యం, జానకి గొంతు విప్పారు. అది విని మేల్కొన్న చలపతిరావు మరికొన్ని పాటలు పాడించుకుని మురిసిపోయారు. 1957 ఏప్రిల్ 4న తన తమిళ చిత్రం విధియన్ విళయాట్టులో తొలిసారిగా జానకికి అవకాశం ఇచ్చి 2 పాటలు పాడించారు. అయితే ఆ చిత్రం విడుదలకు నోచుకోలేదు. కానీ జానకి గొంతు సన్నగా తీగలా ఉండటం,
అప్పటికే పాడుతున్న వారికి భిన్నంగా ఉండటం ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఆ తర్వాత రోజే మరో అవకాశం జానకిని వెతుక్కుంటూ వచ్చింది. కేబీ తిలక్ నిర్మించిన ఎమ్మెల్యే సినిమా కోసం గాన గంధర్వుడు ఘంటసాలతో కలిసి ఓ తెలుగు పాటను గానం చేశారు. పెండ్యాల స్వరపరిచిన ఆరుద్ర రచన నీ ఆశ అడియాస ఆమె గొంతులోంచి కాదు, గుండెల్లోంచి సన్నగా, బాధగా, విషాదంగా జాలువారింది. ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. సాధ్యమైనంత అన్ని భాషల్లోనూ ఫస్ట్ సాంగ్ ఏడుపాటే పాడా. తమిళ్లో ఏడుపాట, తెలుగులో ఏడుపాట, మలయాళంలో ఏడుపాట, సిన్నలీసులో ఏడుపాట, ఫస్ట్ పాటలన్నీ పేతాస్. ఆ శోక గీతాల నుంచి క్రమంగా జానకి సుమధుర గాన ప్రవాహం వైపు మళ్లారు. గొంతు విప్పిన తొలి ఏడాదే 6 భాషల్లో 100 పాటలు పాడి కొత్త చరిత్ర సృష్టించారు. అది 1958వ సంవత్సరం. తమిళ చిత్రం కొంచెం సాలంగైలో ఓ అరుదైన పాట పాడించడానికి సంగీత దర్శకుడు ఎస్ఎం సుబ్బయ్య నాయుడు అనేక మంది గాయని గాయకులను పరీక్షించారు. చివరికి పి లీల సూచన మేరకు జానకికి ఆ అవకాశం దక్కింది. కరేకురుచి అరుణాచలం నాదస్వరంతో పోటీపడి ఆ గీతంలో ఆమె చేసిన స్వరాలాపన పండితుల్ని పామరుల్ని పరవశింపజేసింది. జానకి కంఠంలో జాలువారిన దైవత్వం ఎక్కడ నాదస్వరం పలుకుతోందో, ఎక్కడ ఆమె పాడుతోందో తెలియని తన్మయత్వాన్ని కలిగిస్తుంది. పూర్తిగా కర్ణాటక సంగీత శైలిలో సాగే ఈ గీతాన్ని అభేరి రాగంలో కూర్చారు. సినిమా సంగీత పద్ధతిలో దీన్ని భీంప్లాస్ రాగమని కూడా అంటారు. ఇక అంతే, మొత్తం దక్షిణ భారతం అంతా సింగార వేళనే దేవా అంటూ జానకి ఆలపించిన ఆ గీతంతో హోరెత్తింది. ఆ రోజుల్లో ఆ పాట రికార్డులు 5,000 వరకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించాయి. 1961లో వచ్చిన మురిపించే మువ్వలులో ఇదే గీతాన్ని నీలీల పాడేద దేవా అంటూ జానకి గానం చేసి తెలుగు ప్రేక్షకుల్ని సైతం భక్తి సాగరంలో ఓలలాడించారు. ఈ గీతం సృష్టించిన సంచలనం చలనచిత్ర రంగంలో జానకి స్థానాన్ని సుస్థిరం చేసింది. పెండ్యాల నాగేశ్వరరావు జానకికి బావా మరదళ్ళు సినిమాలో మరో అవకాశమిచ్చి ఆమె స్థానాన్ని మరింత పదిలం చేశారు. ఆ చిత్రంలో ఆమె కంఠం నుంచి జాలువారిన ఆరుద్ర రచన నీలి మేఘాలలో. ఈ పాట నేటికి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో గిరికీలు కొడుతూనే ఉంది. ఆ గీతాలతో ఆమెకు తిరుగులేకుండా పోయింది. ఇక అక్కడి నుంచి జానకి జైత్రయాత్ర ఆరంభమైంది. ఉద్దండుల సంగీత సారథ్యంలో జానకి గళం పురివిప్పింది. వీరందరిది ఒకెత్తైతే సాలూరి రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో పాడటం మరో ఎత్తు. ఆయన ఇచ్చిన అవకాశాలు జానకి బహుముఖ ప్రజ్ఞను వెలికితీశాయి. విభిన్న శైలుల్లో సాగే పలు గీతాలను జానకి ఆయన సంగీత దర్శకత్వంలోనే ఆలపించారు. పూజాఫలంలోని సినారి గేయం పగలే వెన్నెల అందంగా మృదువుగా పల్లవిస్తుంది. పియానో స్వరాలకు జానకి గళం నుంచి జాలువారిన చల్లని వెన్నెల కాంతి జతకలిసి ఆ పాటను ఆహ్లాదంగా మలిచాయి. పగలే వెన్నెల జగమే ఊయలా. నిజంగా ఇది పిక్చరైజేషన్ కూడా ఎంత మనం మర్చిపోలేము. ఈ గీతం పాపులర్ కావడంతో ఆ తర్వాత పలు చిత్రాల్లో ఎన్నో పియానో పాటలు ప్రాణం పోసుకున్నాయి. ఎటువంటి పాటనైనా వినసొంపుగా మలిచే అమృత ధార జానకి గళం. శాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య శైలులు ఆమె కంఠాన్ని అలవోకగా అల్లుకుపోతాయి.
ఏ భాషలో పాడినా పాటను అర్థం చేసుకుని నుడికారం యాసను గ్రహించి సునాయసంగా గానం చేసే జానకికి కన్నడ చిత్రం హేమవతిలోని శివశివ ఎన్నద నాళిగేయకే పాట చాలా ఇబ్బంది పెట్టింది. దాంట్లో 2 రాగాలు మిక్స్ చేసి ఒక పాట ఉంది. శివ శివ ఎన్నద నాలిగేయకే శివనను స్మరిసదా జీవవు ఏకే. ఇందులో 2 రాగాలు వచ్చేసినాయి. మొదటి లైను అభోగి రాగం, రెండో లైను తోడి. అందులో చివర స్వరాలు నాలుగు తిరగదు, అంత ఫాస్ట్గా ఉంటాయి అన్నమాట. అందులో కూడా ఈ రాగం ఆ రాగం మిక్స్ అయ్యి వస్తాయి. అది కొంచెం పాడడం కష్టమే. చివరిలో స్వరాలను ఎంఎస్ గోపాలకృష్ణ వైలిన్, చీనా కుట్టి మృదంగ నాదాలతో పోటీపడి ఆలపించి శభాష్ అనిపించుకున్నారు. కన్నడం, మలయాళం, తమిళం, ఒరియా, హిందీ, పంజాబీ, సంస్కృతం వంటి ప్రముఖ భాషల్లోనే కాదు, తుళు, కొంకణి, బడగ వంటి అరుదైన భాషలు సైతం జానకి గళ పరిమళంతో పునీతమయ్యాయి. జపనీస్, జర్మనీ, సింహళ భాషలకు సైతం ఆ పరిమళాలు సోకాయి. తెలుగమ్మాయి అయిన జానకి తెలుగులో కంటే మలయాళం, తమిళంలోనే ఎక్కువగా పాటలు పాడారంటే ఆశ్చర్యం కలక్కమానదు. కన్నడంలో పిబి శ్రీనివాస్తో ఎక్కువ గీతాలను ఆలపించారు. 17 భాషల్లో మొత్తం 16,000 పైచిలకు పాటలు పాడారు. ప్రయోగాత్మక గీతాలతో వైవిధ్యభరితంగా వేడుక చేస్తున్న జానకి గళానికి వాద్య విన్యాసాలు కొత్త సొగసులు నొట్టాయి. ప్రఖ్యాత విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా వేణువుతో గొంతు కలిపి తెలుగు, తమిళంలో ఎన్నో పాటలు పాడారు. సత్యం సంగీత సారథ్యంలో ముత్యాల పల్లకిలో మంగళంపల్లి బాలమురళీకృష్ణతో కలిసి 5 రాగాలు ఆలపించారు. కన్నడ చిత్రం సనాది అప్పన్నలో ప్రముఖ షెహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్తో పోటీ పడుతూ ఆమె ఆలపించిన పాటలు ఆమెలోని సంగీత ప్రతిభకు నిదర్శనంగా నిలిచిపోతాయి. ఇదే చిత్రం సన్నాయి అప్పన్నగా వచ్చి తెలుగు ప్రేక్షకుల్ని సైతం ఆనంద సాగరంలో ఒలలాడించింది. ఎంతటి ఉచ్చస్థాయి శృతిలోనైనా పాడగలిగే జానకి గళం అంటే సంగీత దర్శకులందరికీ ఎంతో మక్కువ. వాద్య విన్యాసాల మేలు కలయికలో వేడుక చేసిన ఆమె గళం నాటి తరం నటీమణులకు మధుర గీతాలను అందించడమే కాదు, ఇతర పాత్రలకు కూడా తన కంఠస్వరంతో సొగసైన పాటలు ఆలపించారు. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయిని. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. మేఘమా దేహమా మెరవకే క్షణం. ఏ వయసు వారికి అవసరమైన రీతిలో వారికి తగినట్టుగా పాడటం ఆమె ప్రత్యేకత. తెలుగులో బాలమిత్రుల కథలోని గున్నమావిడి కొమ్మ మీద గీతాన్ని ముద్దు ముద్దుగా పాడి అందరినీ మురిపించారు. గున్నమావిడి కొమ్మ మీద
గోళ్ళు రెండున్నాయి, ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. ఈ పాటేమో హ్యాపీ. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండుండేవి, ఒక గూటిలోన చిలకుండేది, ఒక గూటిలోన కోయిలుండేది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండుండేవి. ఇది ఏడు పాట. అంతేకాదు, పాటల్లో కిలకిల నవ్వులతో స్వచ్ఛమైన మనసును ఆవిష్కరించేవారు. సిరిమల్లె పువ్వల్లె నవ్వు అని వచ్చింది. అందులో ఒక రకంగా నవ్వకూడదు, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా నవ్వాలి. అని ఒక నవ్వు, ఈ రకంగా నవ్వులు. పదహారేళ్ల వయసులో సిరిమల్లె పువ్వ పాటను యవ్వనోద్వేగంతో గానం చేసి పరువపు ఉరవడి చాటారు. చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా. ఆగ్రహోదగ్ధ గీతాలను ఆలపించడంలోనూ జానకిది ఓ ప్రత్యేక బాణి. 1986లో ప్రతిఘటన చిత్రంలో ఈ దుర్యోధన దుశ్శాసన గీతం పాడేప్పుడు ఆమె కంఠంతో నిప్పులు కురిపించింది. ఆ గీతం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ పాటకు ఉత్తమ గాయని అవార్డు కూడా ఆమెకు దక్కింది. దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం. శాస్త్రీయ సంగీత వాద్యాలు సైతం జానకి గళంతో జతకలిసి సంగీత ప్రియులకు వేడుక చేశాయి. నమ శివాయ, నమ శివాయ. చంద్రకళాధర సహృదయా, చంద్రకళాధర సహృదయా, సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ. నమ శివాయ. కేవలం అలనాటి నటీమణులకే కాదు, ఈ తరం హీరోయిన్లకు అనువుగా కూడా జానకి తన కంఠాన్ని మలుచుకున్నారు. శివ చిత్రంలో ఆమె స్వరం సరసాలు చాలు శ్రీవారు అంటూ సున్నితంగా వారిస్తుంది. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, తిరహాల గోల ఇంకా నా వీలు కాదు. భైరవ ద్వీపంలో నరుడా ఓ నరుడా ఏమి కోరిక అంటూ అందంగా ప్రశ్నిస్తుంది. నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలక. నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలక. సంగీత దర్శకులైన సత్యం, చక్రవర్తి వంటి వారి నుంచి ఇళయరాజా, మాధవపెద్ది సురేష్, ఏఆర్ రెహమాన్ వంటి నేటి తరం వరకు ఎంతో మంది సారథ్యంలో జానకి గొంతు కొత్త పుంతలు దొక్కింది. ఓం నమః అధర జతులకు, ఓం నమః మధుర స్మృతులకు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్,
బప్పే లహరి వంటి హిందీ సంగీత దర్శకుల ఆధ్వర్యంలో బాలీవుడ్ను సైతం జానకి ఉర్రూతలూగించింది. కేవలం పాటను పాటగా పాడటం, భావాన్ని అనుపమానంగా వ్యక్తీకరించడమే కాదు, జానకి తన గళంతో మ్యూజిక్లు కూడా చేయగలరు. ఓసారి చెన్నైలో జరుగుతున్న ఫంక్షన్లో జానకి పాడుతుండగా అక్కడి పిల్లలు ఎందుకో విసుగ్గా కనిపించారు. వాళ్ళని ఆకట్టుకుని హుషారు పరిచేందుకు ఓ పాటను ఆమె చిన్నపిల్ల గొంతుతో పాడారు. ఆ పాట విన్న ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అనేకసార్లు జానకితో చిన్నపిల్లలా పాడించారు. అప్పటినుంచి చిన్నపిల్లలా పాడటం, వారిలా మాట్లాడడం ఆమెకు ఎక్కువ గుర్తింపును తీసుకొచ్చాయి. సప్తపదిలోని గోవుళ్ళు తెల్లన పాటలో జానకి పసిబిడ్డ పాడుతోందా అన్నట్టు పాడి ప్రేక్షకులను పరవశింపజేశారు. కేవలం చిన్నపిల్లల పాటలు పాడటమే కాదు, ప్రముఖ నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన చందమామ రావే, జడ్జ్మెంట్ సినిమాల్లో బేబీ సుజితకు డబ్బింగ్ కూడా చెప్పారు. పిల్లలకి ముగ్గేసి ఆకేసి పప్పెట్టి బువ్వెట్టి పాయసెట్టి నెయ్యేసి ముద్ద కలిపి నోట్లో పెట్టి అత్తారికి జానకిలోని ప్రతిభకు మరో నిదర్శనం మౌన పోరాటం చిత్రం. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి ఆమె సంగీత దర్శకత్వం వహించారు. ఓ యథార్థ గాథ ఆధారంగా 1988లో నిర్మించిన మౌన పోరాటంకు జానకి అందించిన నేపథ్య సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏ బాపు నేర్పనిది సత్యాగ్రహము, ఇదే సత్యాగ్రహము, ఇదే మౌన పోరాటం, ఇదే మౌన పోరాటం. కెపాసిటీ ఉన్నా కూడా ఎన్నో పాటలు నేను ట్యూన్ చేసిన చాలా పాటలు ఉన్నాయి. ఉన్నా కూడా పిక్చర్కి చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. రామోజీరావు గారి కోసం అని చెప్పి ఆయన మీద అభిమానంతో ఆ పిక్చర్ ఒప్పుకున్నాను. సంగీత ప్రియుల ప్రశంసలే కాదు, ఎన్నో పురస్కారాలు సైతం జానకిని వరించాయి. 1956లో ఆకాశవాణి నిర్వహించిన పాటల పోటీలో ద్వితీయ బహుమతిని అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అందుకున్నారు. 1976లో కన్నడంలో బయలుదారి చిత్రంలోని గీతానికి ఆ రాష్ట్ర చలనచిత్ర సంఘం ఉత్తమ నేపథ్య గాయని అవార్డుకు ఎంపిక చేసింది. అదే ఏడాది కేరళ ఫిల్మ్ ఫ్యాన్స్ ఆలింగనం చిత్రంలో పాడిన పాటకు ఉత్తమ మలయాళీ నేపథ్య గాయనిగా ఎన్నుకున్నారు. అంతేకాక ఏకంగా 13 సార్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ గాయని అవార్డులను అందుకొని చరిత్ర సృష్టించారు. 6 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ గాయని అవార్డులు గెలుచుకున్నారు. మరో 6 సార్లు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ గాయని అవార్డులు అందుకున్నారు. 1980లో తమిళనాడు ప్రభుత్వం తమ అత్యున్నత పురస్కారం కలైమామణి ప్రదానం చేసింది. 1987లో సుర్ సింగర్ పురస్కారం కూడా లభించింది. సినీ రంగానికి జానకి విశిష్ట సేవలకు గాను 1998లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ఇవే కాకుండా ఇంకా అనేక అవార్డులు ఆమె గళసీమను అలంకరించాయి. క్రమంగా డాక్టర్లు ఆమెను ఎక్కువగా పాడొద్దని సలహాలివ్వడం, కొత్త తరం గాయనీమణులు రంగప్రవేశం చేయడంతో జానకి పూర్తిగా భక్తి గీతాలను ఆలపించడం ప్రారంభించారు. త్యాగరాజ కృతులు, మీరా భజనలు అద్భుత రీతిలో గానం చేశారు. ఓ ఏడాది మాత్రమే శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్న జానకి తిరువయ్యూరు స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా 3 ఏళ్లు కచేరీలు చేశారు. కేవలం పాటలు పాడటం, వరుసలు కట్టడం మాత్రమే కాదు, జానకి స్వయంగా పాటలు రాస్తారని చాలా మందికి తెలీదు. నీ పాదాల పడి ఉండగా
కృష్ణ రాధా మనోమోహన. నేను రాసి నేను మ్యూజిక్ చేసిన క్యాసెట్ అన్నమాట. ఇంత విస్తృతి గల గాయని కాబట్టి ఎన్నెన్నో అవార్డులు జానకిని వెతుకుంటూ వచ్చి వరించాయి. జానకి మొత్తం 4 సార్లు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు. 1977లో 16 వయது నిలయంలో అంత సిరిమల్లె పువ్వు అని తెలుగులో పాడాను, అది తమిళ్. సెందూరప్పువే செந்தூரப்பூவே செந்தூரப்பூவே ஜில்லென்ற காற்றே என் மன்னன் எங்கே என் மன்னன் எங்கே நீ கொஞ்சம் சொல்லாయో. అది 1980లో ఓపోళ్ళంటే సిస్టర్ అక్క. అందులో ఏటుమానూరంబలతిల్ అనే ఒక పాట ఫోక్ టైప్లో ఉంటుంది, ఆ పాటకి ఇచ్చారు. 1984లో తెలుగు చిత్రం సితార, వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం, ఆ పాట. 1993లో దేవర్ మఖన్ ఏంటంటే తెలుగులో సన్నజాజి పడక అనే పాట, తమిళ్లో మంజ చావ పడగా ఇంజి ఏడు పడగా మంజ చావ పడగా కళ్ళ చీరి పడగా మరొక మనం కూడదిల్లయే. జానకిది ప్రేమ వివాహం. చంద్రశేఖర్ గారి అబ్బాయి రాంప్రసాద్పై అనురాగం పెంచుకున్న జానకి రాంప్రసాద్ ఫోటో ఒకటి సంపాదించుకుని తన వద్ద దాచుకున్నారు. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియటంతో వీరి కళ్యాణం జరిపించేశారు. చాలా మందిలాగే జానకి కూడా ఆయన కంటే ముందు తానే వెళ్లిపోవాలని కోరుకున్నారు. రాంప్రసాద్కు ఓసారి గుండెపోటు వచ్చినప్పుడు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పుడు కొంచెం మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు. అసలు పాడనన్నాను, నేను రికార్డింగ్కే రానని చెప్పాను, వెళ్ళగలిగే పరిస్థితే కాదు. బలవంతంగా రమ్మని అడిగితే వెళ్ళానమాట. దానికి తగ్గట్టు నీ కౌగిలిలో తల దాల్చి వస్తుంది. నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కనుమూసి జన్మ జన్మకు జతగా మసలే వరనే నన్ను పొందని. అది పాడేటప్పుడు నిజంగా నాకు ధ్యాసంతా అక్కడే ఉందన్నమాట. భగవంతుడిని ప్రార్థన చేసుకుంటూ తను బాగుండాలి అనుకుంటే జన్మ పర్యంతరం తనతో ఉండాలి నేను అని కోరుకుని పాడాను. కానీ జన్మ పర్యంతరం లేను, మధ్యలో వెళ్ళిపోయినాడు. తీగలాంటి ఆమె స్వరం మన హృదయ తంత్రులను సుతారంగా మీటుతుంది. ప్రపంచాన్ని చుట్టి వచ్చే పక్షుల కూజితాలు, భ్రమరాన్ని ఆహ్వానించే పుష్పాల పుప్పడి సవ్వడులు, వాన కడిగేసిన ఆకాశంపై రమ్యంగా ఆవిష్కృతమయ్యే హరివిల్లు అందాలు ఆమె కంఠంలో రవళిస్తాయి. వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం అది నిరుపేదన గుండెలో చలిని తూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం. జానకిది స్వరపేటిక కాదు, సర్వపేటిక. மெலோடி சாங்கு இது. வசந்த கால கோலங்கள் வானில் விழுந்த கோடுகள் கலைந்திடும் கனவுகள் கண்ணீர் சிந்தும் நினைவுகள். ఇంకో చోటుకి వెళ్ళేది క్లబ్ సాంగ్. హే రాజా కడిக்காதீங்க மந்திரிக்க போறேன் எந்திரிச்சு வாங்க பொன்ன பிள்ளான் தரேன் ராஜா కన్నతిలే హే రాజా హే కడికాదింగ. ఈ పాట పాడు ఎట్ట చెప్పాడు, ఆ స్టైల్ వేరు. మధుర గీతాలతో అన్ని తరాల ప్రేక్షకులను అలరించిన జానకికి లతా మంగేష్కర్, ఆశా భోన్స్లే, మహమ్మద్ రఫీ పాటలంటే ఎంతో ఇష్టం. మెహదీ హసన్ గజల్స్ అన్నా, రావు బాలసరస్వతీదేవి ప్రైవేటు పాటలన్నా ప్రాణం.
ఏపీ కోమల పాడిన పదములే చాలు రామ ఎన్నిసార్లు విన్నా పదే పదే వినాలనిపిస్తుంది అంటారు. ఏ రాగాన్నైనా అవలీలగా పలికించగలిగే గళ సౌకుమార్యం కలిగిన జానకికి అమృతవర్షిణి, లతాంగి, హంసానంది, హేమవతి రాగాలు ప్రియం. గొంతు కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు పాటించే ఆమెకు మిరపకాయల పచ్చడంటే మిక్కిలి ఇష్టం. ప్రకృతి అంతా వలస వచ్చినట్టు కనిపించే చెన్నైలోని నీలగిరి ప్రాంతంలో సాయికృప పేరుతో ఆమె ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంటి చుట్టూ నిశ్శబ్దంగా తిరుగుతూ, కూని రాగాలు తీస్తూ, పూల చెట్లను ప్రేమగా పలకరిస్తూ, భగవంతుణ్ణి ధ్యానించుకుంటూ కాలం గడిపిస్తున్నారు. ఇప్పుడు సింగర్స్ అందరూ నిజంగా చాలా బాగా పాడే పిల్లలు వస్తున్నారు. వాళ్ళు అన్ని విధాలా ప్రిపేర్డ్గా అన్నీ నేర్చుకుంటూ, చక్కగా గొంతు కాపాడుకుంటూ, క్లాసికల్ కూడా నేర్చుకుని మాకంటే గొప్పగానే పాడే పిల్లలు వస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే అక్కడి నుంచి రాదు వాయిస్, ఇక్కడి నుంచి ఒక రకంగా పాడుతున్నారు. అన్ని గొంతులు ఒకే రకంగా వినిపిస్తున్నాయి. ఎవరే పాట పాడుతున్నారని తెలియట్లే, అన్ని గొంతులు ఒకటిగానే ఉంటున్నాయి. మీ న్యాచురల్ వాయిస్లో చక్కగా పాడండి, మాడ్యులేషన్స్తో పాడండి. కృషి, పట్టుదల, సాధనలతో గళాన్ని మెరుగుపరుచుకుని, కష్టాలను ఓర్చి, అవకాశాలను అందిపుచ్చుకుని, ఆపాత మధుర గీతాలతో అందరినీ అలరించిన జానకి ఎందరికో స్ఫూర్తి. ఆమె గళం అజరామరం. అది 5 దశాబ్దాల పాటు దక్షిణ భారతంలోని ప్రతి హృదయాన్ని తాకింది. ఆమె కంఠం గంధర్వ గానంతో ఎగిసి దూకే నిశ్శబ్ద జలపాతం. తరాలు గడిచిపోతున్నా తన్మయత్వం వీడని సుగంధ పరిమళం. ఎదలో కడదాకా నిలిచి వెలిగే వెన్నెల పుష్పం.